హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోబీ మల్లిగై రెసిపీని చూపించబోతున్నాను. ఇది చూడడానికి బ్రోకలీ లాగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ మసాలాలు కానీ సాసులు కానీ అవసరం లేదు, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక తెర్లు రాణించుకోవాలి. ఇలా ఒక తెర్లు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసి ఇంకొంచెం సేపు తెరలనిచ్చిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ జాలిగంటితో కానీ స్ట్రైనర్ సహాయంతో కానీ నీళ్ళల్లోంచి వేరు చేయాలి. వీటన్నిటిని పూర్తిగా వాటర్ పోయినాక ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. మనం క్యాలీఫ్లవర్తో ఎప్పుడైనా సరే గోబీ చేసినా మంచూరియా చేసినా సరే క్యాలీఫ్లవర్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాతే రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడైనా అంతేనండి, ఈ గోబీ మల్లిగై చేయడానికి కూడా ఈ క్యాలీఫ్లవర్ పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని పొట్టు ఒలిచిన 6-7 వెల్లుల్లి రెమ్మల్ని అర అంగుళం అంత అల్లం ముక్కని ఇలా కట్ చేసి తీసుకోవాలి. దీంతో పాటు మనం ఈ రెసిపీకి కావలసినంత కారాన్ని ఇలా పచ్చిమిర్చిలతోనే యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొత్తిమీర ప్లేస్లో మింట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర పుదీనా 2 కలిపైనా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ ముందే వాటర్ని యాడ్ చేసుకోకూడదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా సరిగ్గా కలవలేదు అనిపిస్తే మాత్రమే వాటర్ని కలుపుకోవాలి. చాలా వరకు ఈ కొత్తిమీర పేస్ట్తోనే చక్కగా మిక్స్ అయిపోతుంది. ఈ మిక్స్ చేసుకోవడానికి మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబిలిటీలో లేకపోతే కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదానన్నా యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో మనం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ క్రిస్పీనెస్ కోసం వేస్తున్నామండి. కాబట్టి క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అవి వేసుకోండి, లేదంటే అచ్చంగా బియ్యం పిండితో చేసుకున్నా కానీ టేస్టీగానే ఉంటాయి. వీటిని ఇలా బాగా కాలిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి, వీటిని ఇలా న్యాచురల్గానే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. కాబట్టి డీప్ ఫ్రై చేసుకున్నాక కొంచెం గ్రీన్ కలర్ తగ్గుతుంది. మాకు కలర్ఫుల్గానే కావాలి అనుకుంటే మాత్రం కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. గోబీ మంచూరియా చేయడం కష్టం అనుకున్నా, అన్ని మసాలాలు అరగవు, మేము డైజెస్ట్ చేసుకోలేము అనుకున్నా, ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ రిస్క్ లేకుండా చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఈ గోబీ మల్లిగై. టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఆకుకూర తినని పిల్లలకి ఇలా ఈ రెసిపీని చేసి పెట్టామంటే దీని ద్వారా వాళ్ళకి ఆకుకూరలు అందించినట్లు కూడా అవుతుంది. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు రెమ్మలుగా వేసుకోవడం వల్ల ఇలా చక్కగా విడివిడిగా వచ్చేసాయి. ఒకేసారి ముద్దగా వేసుకున్నామంటే పకోడీలాగా అంతా అతుక్కుపోయి వచ్చేస్తుంది. కాబట్టి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని రెమ్మలుగా యాడ్ చేసుకోండి. ఇలాగే మిగతా మిశ్రమాన్ని అంతటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సాసులు లేకుండా మసాలాలు లేకుండా చాలా సింపుల్ అండ్ క్విక్గా హెల్దీగా ఈ రెసిపీ తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా ఆనియన్స్ని రింగ్స్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా కూడా బాగా సెట్ అవుతాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.